ఒకసారి అలాగా చూసిన ఇలాగ వెళ్ళిపోయింది. ఇంకా మన మోడల్స్ కూడా చూస్తారు. ఎవరు చేశారు? అంటే అదే అది ఏంటో ఎంట్రీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మాకు. ఏంటిది మరి మీరెందుకు వచ్చారు? ఎవరు చేశారు వాళ్ళు ఉండాలి ఇక్కడ. ఎవరైతే చేశారో వాళ్ళే ఉండాలి ఇక్కడ. పైన పైన డెకరేట్ చేశారు సార్. ఇలా బాగుంటుంది సార్. అలాగే సార్ అలా బాగా చేశారు. వాళ్ళకేనావా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఇవ్వాలి కదా మనకి. మీరు అందరూ డాక్టర్లు అవుతారు అంటే మీ గురించి మరి రోగాలు రావాలా? అందరూ డాక్టర్లు అయిపోతారు. అలాగని కాదు, మీరందరూ మీకు మీరు చదువుకునేటప్పుడు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది. మ్యాథ్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో చాలా ఇంటెలిజెన్స్గా ఉంటారు. మ్యాథ్స్లో మీకు మార్క్స్ బాగా ఎక్కువ వస్తుంది అనుకో, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళారు. సైన్స్లో మార్క్స్ ఎక్కువ వస్తుంది అనుకో, సైన్స్లో మార్క్స్ ఎక్కువ వస్తుందో మెడిసిన్ సైడ్ వెళ్ళారు. మెడిసిన్ భవిష్యత్తులో చాలా ఇప్పుడు ఫార్మసీకి వెళ్ళొచ్చు, ఫార్మసీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, మీరే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, అలా చేసుకోవచ్చు. అలాగే ఆర్ట్స్లో ఉంటారు. ఆర్ట్స్లో కూడా ఏం తప్పు కాదు. ఆర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత సివిల్స్కి వెళ్ళొచ్చు, గ్రూప్ 2కి వెళ్ళొచ్చు, గ్రూప్ 3లోకి వెళ్ళొచ్చు, అలాగే వెళ్ళొచ్చు. తర్వాత సైన్స్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అగ్రికల్చర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. రేపు నుంచి వ్యవసాయం ఇప్పుడు అగ్రికల్చర్ అంటే మగోళ్ళు చేయాలి, ఆడవాళ్ళు చేయాలని ఏమీ లేదు. ఇప్పుడు విమానాలు ఆడవాళ్ళు నడుపుతున్నారు, యుద్ధ భూమిలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. అందుకని లేడీస్ అని జెంట్స్ అని ఏమీ లేదు, అందరూ కూడా సమానం. మీరు సైన్స్లో అగ్రికల్చర్ సైడ్ అగ్రికల్చర్ బిఎస్సీ, అగ్రికల్చర్ ఎంఎస్సీ, హార్టికల్చర్ ఇలాంటివి కూడా చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో అన్ని సెక్టర్లోనూ జాబులు కొరవ వస్తాయి. ఎందుకంటే మనకి టెక్నాలజీ డెవలప్ అవుతుంది. రాను చిన్నప్పుడు అసలు ఫోన్లు ఉండే కదా, తర్వాత ల్యాండ్ ఫోన్లు వచ్చినాయి. ఆ ల్యాండ్ ఫోన్లు వస్తే ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఎక్కడో చోట బూతులు ఉండి, ఆ టెలిఫోన్ బూతులు ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అందులో వేసి ఫోన్ చేసేవారు.